హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రియల్ వెల్ ప్రాపర్టీస్. ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చేసాను ఒక ఫ్లాట్ అండి, అపార్ట్మెంట్లో గల ఫ్లాట్. ఇది మన మాగుంట లేఅవుట్ దగ్గరలో ఉన్న సరస్వతి నగర్లో వస్తుందండి. ఈ ఏరియా వచ్చేసి నెల్లూరులోనే చాలా పాష్ ఏరియా అండి. ఈ ఏరియాలో ల్యాండ్ కాస్ట్ కూడా అరౌండ్ 8 to 10 lakhs ఉంటుందండి. బట్ ఈ అపార్ట్మెంట్ ఉన్న ప్లేస్ దగ్గర అయితే మినిమం 8 lakhs అనేది ల్యాండ్ కాస్ట్ ఉందండి. ఈ అపార్ట్మెంట్ వచ్చేసి ఓన్ కన్స్ట్రక్షన్ అండి. ఒక 3-4 ఫ్రెండ్స్ కలిసి ఈ అపార్ట్మెంట్ బిల్టప్ చేశారు. ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ ఉన్నారండి. అండ్ ఇప్పుడు వాళ్ళు అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళడం వల్ల ఈ అపార్ట్మెంట్ అనేది సేల్కి పెట్టడం జరిగిందండి. ఈ అపార్ట్మెంట్లో టోటల్గా 12 ఫ్లాట్స్ వస్తాయండి. ఈచ్ ఫ్లోర్ వచ్చేసి 3 ఫ్లాట్స్ వస్తుంది. వన్ సైడ్ వచ్చేసి 2 BHKs 2 పోర్షన్స్ ఉన్నాయి. ఇంకో సైడ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్లో ఒక 3 BHKs ఇచ్చారండి. ఇది 4th ఫ్లోర్లో వస్తుందండి. ఈ ఫ్లాట్ వచ్చేసి ఈ ఫ్లాట్ ఎస్ఎఫ్టీ వచ్చేసి 2000 ఎస్ఎఫ్టీ అండి. కింద అన్డివైడెడ్ షేర్ వచ్చేసి 6 అంకనాస్ ఇచ్చారండి. అంటే ల్యాండ్ కాస్ట్ ఇక్కడ 8 lakhs యావరేజ్గా ఉంది కాబట్టి ఒక 50 లక్షలు మనకి ల్యాండ్ కాస్టే వస్తుందండి. మిగతాది వచ్చేసి కన్స్ట్రక్షన్ కాస్ట్ అండ్ మనకి ఫర్నిచర్ కూడా ఇవ్వాలని అనుకుంటున్నారండి ఈ ఓనర్స్. సో ఎక్సెప్ట్ డైనింగ్ టేబుల్ తప్పించి మిగతా అంతా కూడా ఈ అపార్ట్మెంట్ కొనుక్కునే వాళ్ళకి ఇవ్వాలని అనుకుంటున్నారు. సో ఓవరాల్ ప్రైస్ కోటెడ్ వచ్చేసి 1 CR చెప్తున్నారు, నెగోషియబుల్ అండి. ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్ళకు కూడా ఇలాంటి అపార్ట్మెంట్స్ అనేది మంచి వర్త్ అండి. ఎందుకంటే నెల్లూరు వచ్చేసి ఇప్పుడు ఎక్స్పాన్షన్ మోడ్లో ఉంది. చాలామంది అదర్ స్టేట్స్ నుంచి నెల్లూరుకి వస్తూ ఉన్నారండి ఉద్యోగరీత్యా. రెంటల్ ఇన్కమ్ అనేది నెల్లూరులో బాగా పెరిగిపోయినాయండి. ఆల్మోస్ట్ మాగుంట లేఅవుట్, సరస్వతి నగర్, హరనాథపురం, చిల్డ్రన్స్ పార్క్ ఏరియాస్లో మినిమం 3 BHK రెంటల్ వాల్యూస్ వచ్చేసి 25 to 35,000 నడుస్తుందండి పర్ మంత్. సో ఇక్కడ రెంటల్ వాల్యూస్ కూడా బాగానే వస్తుందండి. ఇలాంటి అపార్ట్మెంట్స్ ఫ్యామిలీస్కి బాగుంటుంది, యాజ్ వెల్ యాజ్ కార్పొరేట్స్ కూడా ఇచ్చినా కూడా మంచి రెంటల్ వాల్యూస్ వస్తుందండి. అప్రాక్సిమేట్లీ మినిమం 30 to 35,000 పర్ మంత్ కింద మనం ఈజీగా ఇచ్చుకోవచ్చండి. మైనర్ మోడిఫికేషన్స్ అయితే చేసుకోవాలండి. ఇది ఓల్డెస్ట్ ఫ్లాట్ కాబట్టి, అంటే అరౌండ్ 18 years ఓల్డ్ ఫ్లాట్ ఇది బిల్డింగ్ కట్టి. సో ఆల్మోస్ట్ ఫర్నిచర్ అంతా కూడా చాలా బాగుందండి. అంటే డ్యామేజెస్ ఏం లేవు. కిచెన్లో మాత్రం ఒక వుడ్ వర్క్ కొద్దిగా మీరు మోడిఫికేషన్ చేసుకుంటే మాత్రం ఇల్లు అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. చాలా స్పేసెస్గా ఉన్నాయండి రూమ్స్ అన్నీ కూడా. హాల్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. ఈ మధ్య కాలంలో ఈ టైప్ ఆఫ్ హాల్స్ అనేది నేను ఈవెన్ న్యూ కన్స్ట్రక్షన్స్లో కూడా చాలా మటుకు కనిపించవండి. చాలా స్పేషియస్గా విశాలంగా ఉంది. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది చూడండి. సోఫా సెట్, కాట్స్ అన్నీ కూడా పెట్టిన తర్వాత కూడా చాలా స్పేషియస్గా ఉంది. ఈ హౌస్ చూడాలనుకునే వాళ్ళు అయితే పైన డిస్ప్లే అవుతున్న నంబర్కి అయితే కాల్ చేయగలరు. మరిన్ని వీడియోస్ గురించి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండి. బాయ్, సీ యూ.